Audio Jungle. హలో అండి, వెల్కమ్ టు ఏండార్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు జలుబు ఎలా తగ్గించుకోవాలో చెప్తానండి. పొద్దున్న నిద్ర లెగుస్తూనే ఇలా హాట్ వాటర్ తాగాలండి. కాలుతున్నాయి, మీరు పట్టగలిగే దాని మీద ఇంకొంచెం వేడిగా తాగాలి. అవి ఎన్ని అంటే 2 లేక 3 గ్లాసులు వాటర్ తాగాలండి. ఈ వాటర్ తాగాక మీ నోట్లో ఇట్లా ఈ మధ్య వేలు పెట్టుకొని కక్కేయండి. ఒక 5 నిమిషాలు ఆగి కక్కేశారంటే ఆ ముక్కులోని కఫం, గొంతులోని కఫం అంతా వచ్చేస్తుంది. కాస్త ఫ్రీ అవుతారు. అప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. లేదు సెకండ్ టిప్ వచ్చేసి మీరు కక్కలేము అనుకుంటే కనుక రోజు అట్లీస్ట్ ఇలా హాట్ వాటర్ ఒక 2 గ్లాసెస్ వాటర్ అన్నా తాగాలి నిద్ర లెగుస్తూనే. ఇట్లా తాగటం వల్ల చిన్న చిన్నగా తగ్గుతుందండి. థర్డ్ టిప్ వచ్చేసి రోజు మినిమం 2 లేక 3 సార్లు ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి మిషన్ ఉన్న వాళ్ళు ఓకే, లేదంటే ఒక గిన్నెలో పసుపు వేసుకొని తులసాకులు వేసుకొని మరిగించి అది దుప్పటి వేసుకొని కాపురం పెడతారు అంటారు కదా, అలా పట్టుకుంటే కనుక మీకు చాలా రిలీఫ్ వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి వామండి. ఇలా కొంచెం తీసుకోండి. మీరు కనుక క్రష్ చేయగలిగితే ఓకే, లేదు క్రష్ చేయలేం మేము అంటే కనుక ఇలా ఒక చిన్న క్లాత్ తీసుకోండి. ఇలా చిన్న క్లాత్ తీసుకొని ఇట్లా బాగా క్రష్ చేయండి. లేదంటే కనుక మీరు పచ్చగా మిక్సీ పట్టినా కూడా వెల్ అండ్ గుడ్, చాలా బాగా బెనిఫిట్స్ ఉంటవి. ఇట్లా ఒక 1 ఎక్కువసేపు పట్టలేదు కదా, చూసారు కదా, ఇట్లా క్రష్ అయిపోతాయి. ఇలా క్రష్ అయిన దాన్ని కొంచెం ఎక్కువ క్రష్ చేస్తే ఎక్కువ స్మెల్ వస్తుందండి. ఇలా ఒక చిన్న క్లాత్, మీ దగ్గర వైట్ కర్చీఫ్ ఉంటే వైట్ కర్చీఫ్ అలా తీసుకోండి. లేదంటే కనుక ఇలా పల్చటి ఏదన్నా ఉంటే అలా తీసుకోండి. కలర్స్ ఉన్న కర్చీఫ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే తెలియకుండా ఆ కలర్, ఆ ప్రింట్ ఉంటుంది కదా, ఆ స్మెల్ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు ఇట్లా దీన్ని తరచూ వాసన చూడొచ్చు. మీరు మనకి గుర్తుందా, పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా డ్రెస్కి పిన్నిస్ పెట్టి ఇట్లా పెడతాం కదా ముక్కు తుడుచుకోవడానికి, దాని ప్లేస్లో మీరు కనుక ఇది పెడితే మీ పిల్లలు ఆటోమేటిక్గా దీన్ని ఇలా వాసన చూడమంటే రోజు అలా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ వామ్ మాత్రం పూటకి మార్చాలండి, మర్చిపోకుండా. ఎందుకంటే ఇది పొద్దున్న పెట్టారనుకోండి, ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో వాము నలిచి ఇలా పెట్టాలి. ఎందుకంటే వాసన పోతే మీకు ప్రయోజనం ఉండదు కదా. ఇది బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ చేయొచ్చు. అండ్ 5th టిప్ వచ్చేసి మీకు ఇంకోటి చూపిస్తున్నా అండి. ఇట్లా ఒక తమలపాకు తీసుకొని, ఎక్కువ అవసరం లేదు, ఒక 2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసేసుకొని, ఏ ఆయిల్ అయినా పర్లేదు, ఇట్లా చక్కగా నీట్గా అడ్జస్ట్ వరకు అప్లై చేసేయండి. ఇట్లా అప్లై చేసేసి నేను ఆల్రెడీ పెనం హీట్ చేసి పెట్టాను. మీరు సౌండ్ చూసి దడుచుకోవద్దు, అది కొంచెం వేడికి సౌండ్ వస్తూ ఉంటుంది. మీకు సౌండ్ అర్థమవుతుంది కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మీరు పెనం లేకపోయినా లేదా ప్లేట్ మీద అయినా పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండగా మీ పిల్లలకి ఇట్లా ఛాతి పైన వేసేయాలండి. ఏం కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇలా వేసేసి షర్ట్ వేసేసి ఇలా పెట్టేసి నైట్ అంతా ఇంతే ఉంచేయాలి. ఇలా ఉంచేస్తే స్టార్టింగ్లో జలుబు కనుక ఉంటే 3 రోజులు 5 రోజుల్లో వెంటనే తగ్గిపోతుంది. మీరే రిలీఫ్ గమనిస్తారు. ఇలా వేసేసి షర్ట్ వేసి నైట్ అంతా ఇంతే పడుకోబెట్టండి. దీనివల్ల మీకు నష్టాలు అనేవి ఏం జరగవు, లాభాలే జరుగుతాయి. ఇలా తమలపాకు ఉంచటం వల్ల వేడి కూడా లాగేస్తుంది. అండ్ 6th టిప్ వచ్చేసి ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఒక కర్పూరం తీసుకోండి. దాన్ని ఇలా మ్యాష్ చేసేసి దీనికి తగినట్టు ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి
ఇలా పట్టుకోండి ఒక సైడ్కి కానీ, లేకపోతే ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయండి. మీకు ఒక 4-5 సెకండ్స్లోనే కర్పూరం అంతా కరిగిపోతుంది. కర్పూరం కరిగాక చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఆ వాసన కూడా పీల్చుకోవచ్చు. ఆ గది నిండా చక్కగా మీరు బెడ్రూమ్లో పెట్టుకున్నట్లయితే, మీరు ఎక్కడుంటే అక్కడ ఆ రూమ్లో ఇలా ప్లేట్ పెట్టుకుంటే కనుక ఇదిగోండి చూడండి, లైట్గా పొగలు వస్తున్నాయి. ఇంక ఇట్లా కట్టేసేసుకొని ఇది కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నాక, ఇప్పుడు కాలుతుందండి, నేను ఏలు పెట్టలేను, ఇలా తీసుకొని ఇట్లా అప్లై చేయాలి. ఎక్కడెక్కడంటే ముక్కు మీద, గొంతు మీద, ఛాతి మీద, అలాగే అరికాళ్ళకి కొబ్బరి నూనె రాసేసి సాక్సులు వేసేస్తే కనుక పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇట్లా వేసుకోవటం వల్ల, చేయటం వల్ల చక్కగా తగ్గిపోతుంది. మీ దగ్గర తమలపాకు లేదంటే కనుక అందరిళ్ళల్లో కర్పూరం ఉంటుంది కాబట్టి ఈ కర్పూరం నూనె చేసుకొని ఇది వారం రోజులు కనుక చేస్తే మీ జలుబు ఉన్నదాన్ని బట్టి ఎక్స్టెన్షన్ చేయొచ్చండి. తగ్గించాల్సిన ఇంతే రిస్ట్రిక్టెడ్ అని ఏమీ లేదు. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు కావాలి, నుదురు కూడా కొంచెం నొప్పిగా ఉందంటే కనుక కణతలకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది చాలా మంచి బెనిఫిట్ వస్తుంది కర్పూరం నూనె. అండ్ 7th వచ్చేసి ఫైనల్లీ ఫుడ్ గురించి వచ్చేస్తున్నాను. మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ పెరుగు, యాపిల్, టొమాటో, చింతపండు, మజ్జిగ, పుల్లటి వస్తువులు ఏవైనా సరేగాక అన్నీ జలుబు ఉన్నంత వరకు అవాయిడ్ చేయాలండి. అవాయిడ్ చేస్తేనే మీకు జలుబు అనేది తొందరగా తగ్గుతుంది. లేదంటే కనుక మీకు ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అరటిపండు కూడా అండి, మెయిన్గా అరటిపండు ఏం కాదనుకుంటారు. అరటిపండు, యాపిల్, టమాటా, చింతపండు కంప్లీట్గా పక్కన పెట్టేయాలి. లేదంటే కనుక మీకు లోపల ఎక్కువ కఫం ఫామ్ అయిపోయి మీకు బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది. అలా మీకు కనుక ఈ టిప్స్ ఇవన్నీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.